శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము ఈరోజు వీడియోలో రేపు శని జయంతి సందర్భంగా శని స్తోత్ర వివరణ గురించి క్లుప్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోలో తప్పకుండా చూడగలరు, కానీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఓం శనీశ్వరాయ నమః. మొదటగా శని స్తోత్రం తెలుసుకుందాము. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. శ్రీమాత్రే నమః. ఓం శనీశ్వరాయ నమః. పదాల వారీగా భావం తెలుసుకుందాము. నీలాంజన సమభాసం. నీలాంజనం అంటే నల్లటి నీలి రంగు కాటుక. శనిదేవుడు లోతైన నీలం లేదా నలుపు వర్ణ కాంతితో ప్రకాశించేవాడని భావం. ఇది ఆయన గంభీరత్వం, నియమం, కర్మఫలాన్ని సూచిస్తుంది. రవిపుత్రం. రవి అంటే సూర్యుడు. శనిదేవుడు సూర్యభగవానుని కుమారుడు. సూర్యుడు తేజస్సు, అధికారము, ఆత్మబలము సూచిస్తే శని క్రమశిక్షణ, సహనము, న్యాయము, కర్మఫలాన్ని సూచిస్తాడు. యమాగ్రజం. యముడు ధర్మరాజు ఆగ్రజము అంటే అన్నగారు. శనిదేవుడు యమధర్మరాజు అన్న అని భావము. యముడు మరణాంతర ధర్మాన్ని చూసేవాడు, కానీ శని జీవించి ఉన్నప్పుడే మన కర్మల ఫలితాలని అనుభవింపచేసి మనల్ని సరిదిద్దే దేవతగా భావిస్తారు. ఛాయా మార్తాండ సంభూతం. ఛాయాదేవి మరియు మార్తాండు అంటే సూర్యభగవానుడు నుండి జన్మించిన వాడని అర్థం. ఈ పదము శనిదేవుని జన్మవృత్తాంతాన్ని తెలియజేస్తుంది. ఛాయ అనే పదము నీడ, మౌనం, సహనం, అంతర్ముఖతను కూడా సూచిస్తుంది. తం నమామి శనీశ్వరం. అటువంటి శనీశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. శనీశ్వర అంటే నెమ్మదిగా సంచరించేవాడు. గ్రహాలలో శని గోచారము నెమ్మదిగా ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది. ఆధ్యాత్మికంగా చూస్తే శని ఫలితాలు నెమ్మదిగా వచ్చిన గాఢమైన పాఠాలను నేర్పుతాయి. భావము: నీలాంజనం వంటి లోతైన నీలము నలుపు కాంతితో ప్రకాశించే సూర్యభగవానుని కుమారుడైన యమధర్మరాజుకు అన్నగారైన ఛాయాదేవి మరియు సూర్యుని నుండి జన్మించిన శనీశ్వరుడికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. ఆధ్యాత్మిక భావము అంటే ఈ మంత్రం ద్వారా మనము శనిదేవుని కోపపెట్టే దేవుడిగా కాకుండా న్యాయం చేసే దేవుడిగా స్మరించాలి. శని అనేది భయం కలిగించడానికి కాదు, మన తప్పులను గుర్తించి బాధ్యతతో జీవించడానికి, సహనంతో కష్టపడటానికి, వినయంగా ఉండటానికి గుర్తు చేసే శక్తి. ఈ స్తోత్రం చదివేటప్పుడు భావం ఇలా ఉండాలి: ఓ శనీశ్వరా, నా కర్మాల ఫలితాన్ని న్యాయంగా అనుభవింపచేసి నా తప్పులను సరిదిద్దుకునే బుద్ధి ఇవ్వండి స్వామి. నాకు సహనం, క్రమశిక్షణ, నిజాయితీ, వినయం ప్రసాదించండి స్వామి. ఆలస్యం వచ్చినా నిరుత్సాహపడకుండా కష్టపడే శక్తి ఇవ్వండి స్వామి అని కోరుకోవాలేను. ఓం శనీశ్వరాయ నమః. శనీశ్వర బీజ మంత్రము, భావము మరియు జప విధానము. ఓం శనీశ్వరాయ నమః. ఇది శనీశ్వరునికి సంబంధించిన సరళమైన, శక్తివంతమైన బీజమంత్రము. పదాల వారీగా వివరణగా తెలుసుకుందాము. ఓం పరబ్రహ్మ స్వరూపమైన పవిత్ర నాదం. ఏ మంత్రానికైనా ప్రారంభంలో ఓం అనడం ద్వారా మనసు శాంతించి దైవస్మరణలోనికి ప్రవేశిస్తుంది. శం. ఇది శనిదేవుని బీజాక్షరం. శం అనే నాదం శనిగ్రహానికి సంబంధించిన శక్తిని సూచిస్తుంది. ఇది శాంతి, సహనం, కర్మఫల, జ్ఞానం, నియమం, స్థిరత్వం వంటి గుణాలను గుర్తు చేస్తుంది. శనేశ్వరాయ. శనహయ చరతి అంటే నెమ్మదిగా సంచరించేవాడు. శనిగ్రహము నెమ్మదిగా సంచరించటం వల్ల శనిదేవునికి శనీశ్వరుడు అనే పేరు వచ్చింది. ఆధ్యాత్మికంగా ఇది నెమ్మదిగా కానీ గట్టిగా పాదాలు నేర్పే శక్తిని సూచిస్తుంది. నమః నమస్కారము, సమర్పణ, వినయము. నేను అహంకారాన్ని విడిచి భక్తితో నమస్కరిస్తున్నాను అనే భావం. మొత్తం భావం: కర్మఫలాన్ని న్యాయంగా ప్రసాదించే, నెమ్మదిగా సంచరించే శనీశ్వరుడికి నేను వినయముతో నమస్కరిస్తున్నాను.
ఆధ్యాత్మిక భావము. ఈ మంత్రము శనిదేవుని భయపడటానికి కాదు, మన జీవితంలో క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యత, సహనం రావాలని ప్రార్థించడానికి. శని ప్రభావము మనల్ని ఆలస్యము, కష్టాల్లో, పరీక్షల ద్వారా బలంగా తయారు చేస్తుందని భావిస్తారు. శనీశ్వరుడు శిక్షించే దేవుడు మాత్రం కాదు. న్యాయం, క్రమశిక్షణ, కర్మఫలం, సహనం నేర్పించే గురువు. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసుకు ధైర్యం, స్థిరత్వం, వినయం కలుగుతాయని విశ్వాసం. జపించే విధానం: శనివారం ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసే శుభ్రమైన స్థలంలో కూర్చొని జపించవచ్చు. వీలైతే నువ్వుల నూనె దీపం వెలిగించి మనసును ప్రశాంతంగా ఉంచి జపించవలేను. జప సంఖ్య: యథాశక్తి జపించడం మంచిదని భావిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి నిర్దిష్ట సంఖ్యను పూర్తి చేయాలని ఒత్తిడితో కుటుంబం లేదా ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శనీశ్వరుణ్ణి మంత్రాన్ని ఎంతసేపు జపించమన్నది మాత్రమే ముఖ్యం కాదు. శ్రద్ధ, భక్తి, వినయం, నిజాయితీతో జపించడం ముఖ్యమైనది. అలాంటి భావంతో చేసిన జపమే మంచి ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. జపించే సమయంలో భావన: ఓ శనేశ్వరా, నా కర్మలను అర్థం చేసుకునే బుద్ధి ఇవ్వండి. తప్పులను సరిదిద్దుకునే శక్తి ఇవ్వండి. సహనం, నియమం, నిజాయితీ, వినయం ప్రసాదించండి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే చిత్తం ఇవ్వండి. ఎవరెవరు జపించవచ్చు అన్న దానిపైన శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడి, ఆలస్యాలు, ఉద్యోగాలు సమస్యలు, అప్పులు, కోర్టు న్యాయ సమస్యలు, కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నవారు కూడా భక్తితో ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని జపించవచ్చు. పూజ గురించి: శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు శనీశ్వర పూజ చేయవచ్చు. అలాగే శనివారము నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల నువ్వులు దానం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం, హనుమాన్ చాలీస చదవటం మంచిదని భావిస్తారు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో రేపు ఉంటుందండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే.